హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'అచ్చిరాని పాలెకాపు' అనే చీనా జానపద కథని చెప్పుకుందాం. చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన పరమ కర్కోటకుడు. ఆయన కింద ఏ పాలెకాపు ఎక్కువ రోజులు పని చేయలేకపోయేవాడు. ఈయన వాళ్ళ చేత పని చేయించుకున్నన్నాళ్ళు హాయిగా పని చేయించుకుని, తాను చెప్పిన పని సరిగ్గా చెయ్యలేదని మిషపెట్టి, నానా తిట్లు తిట్టి ప్రతివాణ్ణి కానీ కూడా డబ్బివ్వకుండానే పనిలో నుంచి పంపేస్తూ ఉండేవాడు. భూస్వామి దుష్ట స్వభావం తెలిసిన వాళ్ళు కావటం చేత ఆ ఊళ్ళో ఆయన కింద ఎవరూ పనిచేసేవాళ్ళు కారు. కానీ పొరుగోళ్ళ నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకనాడు దూరపు గ్రామం నుంచి చాలా అమాయకుడిలాగా కనిపించే ఒక కుర్రవాడు వచ్చి భూస్వామి ఇంట పనిచేయటానికి కుదిరాడు. అబ్బాయి, నీకు ముందే చెప్పటం మంచిది. నేను చెప్పిన పనులు చెప్పినట్లు సక్రమంగా చెయ్యకపోయావో నీకు కానీ కూడా ఇవ్వను సరికదా, పనిలో నుంచి ఆ క్షణమే పంపేస్తాను. తర్వాత విచారించి లాభం లేదు. ముందే బాగా ఆలోచించుకో, తెలిసిందా అన్నాడు భూస్వామి. దానికేం భాగ్యం లేండి, చెప్పిన పని చెయ్యకపోవడం తప్పేగా అన్నాడు కొత్త పాలికాపు. వాడు పనిలో చేరి కోడి కూసింది మొదలు చీకటి పడిందాకా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు. ఒకనాడు భూస్వామి పాలెకాపును పిలిచి, ఒరేయ్, కొండమీది వెదురు పొదలు ఆకు తొడిగాయి కానీ రేపు మన ఎద్దును తోలుకుపోయి వెదురు చిగుళ్ళు మేపుకురా. నువ్వు వెదురు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించావు సుమా, దాన్ని హాయిగా మెయ్యని అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు ఉదయమే వాడు ఎద్దుని తోలుకుని తిన్నగా కొండమీది వెదుళ్ల పొదల దగ్గరికి తీసుకుని పోయి దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు. తర్వాత వాడు దాన్ని ఒక పెద్ద బెత్తంతో బాదుతూ, పైకెక్కు, ఎక్కవేం అని గట్టిగా అరవసాగాడు. దెబ్బలకు తట్టుకోలేక పాపం ఎద్దు వెదురువాసం చుట్టూ అటూ ఇటూ పరిగెత్తసాగింది. ఆ దారిని వెళ్ళేవాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు. త్వరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది. ఆయన హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ ఎద్దును కాస్త చంపేస్తావట్రా అని అడిగాడు కోపంగా. మీకు తెలియదు, ఊరుకోండి సామి, దీనికింత పొగరా, పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు, చావగొడితే గాని దీనికి బుద్ధి రాదు అన్నాడు పాలెకాపు. చాలు చాలే ఊరుకో, నువ్వు దానికి వెదురు చిగుళ్ళు మేపవద్దు, ఇంటికి తీసుకుపో అన్నాడు భూస్వామి. ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలెకాపు మీద చెప్పలేనంత కచ్చగా ఉంది. వాణ్ణి ఎట్లాగైనా ఏదో సాకు చెప్పి డబ్బివ్వకుండా పంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ సాకు కోసం తల పగలగొట్టుకోనారంభించాడు. ఒకనాడాయన తన పాలెకాపుతో, మన ఇంటిపైన ఉన్న పెంకుల కప్పు చూసావట్రా, అది ఎంతో విశాలంగా ఉంది గాని ఎందుకు పనికి రాకుండా ఉంది. కాబట్టి రేపొద్దున్న దాని మీద నువ్వు కూరల మొక్కలు నాటు అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు తెల్లవారుతూనే వాడొక గుణపం తీసుకుని ఇంటి పైకప్పు ఎక్కి పెంకులన్నింటినీ పగలగొట్టసాగాడు. కొన్ని పెంకుల తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి. ఆయన ఉలిక్కిపడి నిద్రలేచి గబగబా బయటికొచ్చి తల ఎత్తి చూసి, పెంకుల్ని అలా పగలగొట్టేస్తున్నావు, నీకేం పొయ్యే కాలంరా అన్నాడు పళ్ళు కొరుకుతూ. మీకేం తెలీదు ఉండండి, మొక్కలు నాటడానికి కప్పంతా చుప్తాగా తవ్వేస్తున్నాను అన్నాడు పాలెకాపు. ఒరేయ్, నీకు ఎంతో పుణ్యం ఉంటుంది, నువ్వు మొక్కలు నాటవద్దులే, ముందు కప్పు దిగిరా అన్నాడు భూస్వామి ప్రాధేయపడుతున్నట్లు. ఇటువంటి వాడితో ఏం చేయాలో భూస్వామికి తెలియలేదు. ఎండాకాలం వచ్చింది. నీరు చాలక భూస్వామి పొలాలలో వేసిన వేసవి పంటలు ఎండిపోసాగాయి. అలాంటి పరిస్థితుల్లో భూస్వామి తన పాలెకాపుతో, ఒరేయ్, ఎండ దెబ్బకి మన చేలు మలమలా మాడిపోతున్నాయి గాని రేపు ఉదయమే మన పొలాలన్నింటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు. ఈ దెబ్బతో పాలెకాపు వదిలిపోతాడని భూస్వామి అనుకున్నాడు. ఓ, అదెంత భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు పక్కన ఎవరో పెద్ద చప్పుడు చేస్తుండటం వినిపించింది. ఆయన బయటికి వచ్చి చూశాడు. పాలెకాపు పెద్ద పలుగు తీసుకుని ఇంటి ముందు గోడను చకచకా పడగొట్టేస్తున్నాడు.
అప్పటికే ద్వారబంధాన్ని తీసి అవతల పారేశాడు. పెద్ద గోడ కొంచెం కొంచెమే పడిపోతున్నది. ఏం చేస్తున్నావురా పశువా, నీకేమైనా మతిపోయిందా? ఆగు ఆగు అన్నాడు భూస్వామి పట్టరాని కోపంతో. మీకేమీ తెలీదు, మీరూరుకోండి అంటూ పాలెకాపు గోడను శాంతం పడగొట్టడంలో నిమగ్నుడయ్యాడు. ఆ పని మాన్తావా మానవా అని భూస్వామి గద్దించాడు. మరి పొలాలను ఇంటికి తెమ్మంటిరిగా అన్నాడు పాలెకాపు. ఇల్లంతా పడగొట్టమన్నానా అన్నాడు భూస్వామి. ఈ ముందు గోడన్నా అడ్డం తీయకపోతే మరి అంత పెద్ద పొలాలను ఇంట్లోకి చేర్చడం ఎలా అన్నాడు పాలెకాపు ఎంతో అమాయకంగా. ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది. ఈ పాలెకాపు ముందు తన ఎత్తులు పారవనుకున్నాడు. తర్వాత ఆయన పాలెకాపుకు బోలెడంత డబ్బిచ్చి వాణ్ణి వదిలించుకున్నాడు. ఇదండి అచ్చిరాని పాలెకాపు అనే చీనా జానపద కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అతి తెలివి అనే చిన్న హాస్య కథని చెప్పుకుందాం. పరమేశం రంగనాథానికి ఒక్కగానొక్క కొడుకు కావడం చేత గారాబంగా పెరిగాడు. వాడికి అంతగా చదువు అబ్బలేదు. తాను చాలా తెలివైన వాడినని, తనకు చదువు అవసరం లేదని వాడి ఉద్దేశం. రంగనాథం చదువుకోమని పోరితే తన మాటకారితనంతో ఎప్పటికప్పుడు తండ్రి నోరు మూయించేవాడు. ఒకనాడు జులాయిగా తిరిగి వచ్చిన కొడుకును రంగనాథం గట్టిగా తిట్టి, "నీ తోటి వయసు పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు. కొందరు చిన్న చిన్న పనులు నేర్చుకుంటున్నారు. అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అటు చదువు రాక ఇటు పని రాక నువ్వెలా బతుకుతావురా?" అన్నాడు. "నాన్న, నేను చాలా తెలివైన వాణ్ణి, హాయిగా బతుకుతాను తెలుసా?" అన్నాడు పరమేశం కోపంగా. "ఒరేయ్, తెనాలి రామకృష్ణ కవి, మహాకవి కాళిదాసు వంటి వారు ఒకప్పుడు ఏమీ రాకపోయినా నీలాగే అల్లరి చిల్లరిగా తిరిగినా తర్వాతి కాలంలో బుద్ధి తెచ్చుకుని అమ్మవారి అనుగ్రహం పొంది పట్టుదల దీక్ష కలిగి ఉండి మహాకావ్యాలు గ్రంథాలు రచించారు. చిరకాలంలోనే గొప్పవారయ్యారు. ఒరేయ్, నాన్నను చెబుతున్నాన్రా, నా మాట వినరా?" అన్నాడు రంగనాథం. "నాన్న, నన్ను అనవసరంగా తిట్టకు. నేను నీకంటే చాలా తెలివైన వాణ్ణి. అసలు తండ్రుల కంటే లోకంలో కొడుకులే తెలివైన వాళ్ళు తెలుసా?" అన్నాడు పరమేశం కోపంగా. "ఎలా?" అన్నాడు రంగనాథం అయోమయంగా. "తండ్రుల కంటే కొడుకులే తెలివైన వాళ్ళని నేను రుజువు చేస్తే ఇంకెప్పుడు నువ్వు నా జోలికి రాకూడదు, సరేనా?" అన్నాడు పరమేశం. "సరే చెప్పు" అన్నాడు రంగనాథం. "మేఘ సందేశం కావ్యాన్ని ఎవరు రాశారు?" అని అడిగాడు పరమేశం. "కాళిదాస మహాకవి" అన్నాడు రంగనాథం. "రఘువంశం?" అని అడిగాడు పరమేశం. "కాళిదాసే" అన్నాడు రంగనాథం. "కుమార సంభవం ఎవరు రచించారు?" అని అడిగాడు పరమేశం. "అది కూడా కాళిదాసే" అన్నాడు రంగనాథం. పరమేశం నవ్వి, "చూసావా, వాటినన్నింటినీ కాళిదాసే రచించాడు. మరి వాళ్ళ తండ్రి ఎందుకు రచించలేకపోయాడు? ఇప్పుడు అర్థమైందా ఎవరు తెలివైన వాళ్ళో?" అంటూ అక్కడి నుంచి తుర్రుమని వెళ్ళిపోయాడు. తన కొడుకు అతి తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రంగనాథానికి. ఇది సరదా సరదాగా చెప్పుకున్న చిన్న చిలిపి కథ. పిల్లలు, మీరు మాత్రం ఈ కథలో కొడుకులాగా కాకుండా అమ్మా నాన్నలు చెప్పిన మాట విని చక్కగా చదువుకోండి. చిన్న చిన్న పనులు నేర్చుకోండి. బుద్ధిగా ఉండండి. ఇదండి అతి తెలివి అనే చిన్న హాస్య కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.